శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు. పొద్దున్నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది. శివయ్య కాలుగాలిన పిల్లిలా బజారుకి ఇంటికి ఒకే పరుగు. అరటిపళ్ళ గెల వచ్చిందా? అరిసెలు మూటకట్టారా లేదా? సున్నుండల డబ్బా ఎక్కడా? అంటూ ఇల్లంతా కదం తొక్కుతున్నాడు. శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సెలపటం లేదు. ఎందరూ అమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరానా పడిపోతూ గదులన్నీ చుట్టుముట్టి వస్తోంది. సీతకి పట్టుచీర కట్టారు. పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బుగ్గన చాదుచుక్క అద్దారు. తోటి ఈడువాళ్లు ఆట పట్టిస్తుంటే గదిలో పీటమించి లేచి యువతలకు రాలేదు. అంతా వెళ్ళిపోయినా తలవంచుకు పీటమీదే కూర్చుంది. పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటోంది. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నాను. శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకుని బెంబేలైపోతున్నాడు. తన తల్లి వెళ్ళిపోతోంది. తన ఇంటి దీపం వెళ్ళిపోతోంది. తన చిట్టి తల్లి తనని రోజూ పలకరించకపోతే తనకి ఎట్లా గడుస్తుంది? 16 ఏళ్ల క్రితం పురిటింట్లో చంటిపాపకెవ్వమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంకే. పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది. తండ్రి చేతుల మీదే పెరిగింది. 4 ఏళ్లు వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరంతటినీ పిలిచాడు శివయ్య. పిల్లలందరికీ పలక బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు. బడి నుంచి రావడం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున ఎదురు వెళ్ళి భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. వస్తూ వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెప్తుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు. భోజనం ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయవలసిందే. కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కుని తను ఆ కూరే కలుపుకునేవాడు. అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్లి తండ్రి పక్కలో దూరేది. తండ్రి ఒళ్ళో ముడుచుకు పడుకునేది. తండ్రిని కథలు చెప్పమని వేధించేది. శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది. 2 చేతులా తనని కావలించుకొని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ, పైనుంచి రాలుచున్న సన్నజాజి పూలని చూస్తూ కళ్ళనీళ్లైపోయేవాడు శివయ్య. మరి రేపట్నించి తనెవరికి కథ చెప్తాడు? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి? తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు. తన తల్లి ముఖం చూసుకొని ఆ పైన లోకం ముఖం చూసేవాడు.